అది 1970 ఏప్రిల్ 11వ తారీఖు. అమెరికా నుండి లాంచ్ అయిన ఒక అంతరిక్ష మిషన్ చరిత్రలో సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్గా ప్రసిద్ధి చెందింది. ఆ మిషన్ పేరు అపోలో 13. నాసా లక్ష్యం చంద్రుడిపై మూడోసారి అడుగుపెట్టడం. కానీ లాంచ్ అయిన 2 రోజులకే ఒక భారీ ప్రమాదం ఎదురైంది. కాసేపట్లోనే ఆ మిషన్ ప్రాణాలతో బయటపడే పోరాటంగా మారింది. 3 వ్యోమగాములు ఆ మిషన్లో ఉన్నారు. జేమ్స్ లావెల్ కమాండర్, జాక్ స్విగట్ కమాండ్ మాడ్యూల్ పైలట్, ఫ్రెడ్ హైస్ లూనార్ మాడ్యూల్ పైలట్. ఆక్సిజన్ లేక చలిలో 4 రోజులు అంతరిక్షంలో ఎలా జీవించారో తెలుసుకుందాం. లాంచ్ అయిన 2 రోజుల తర్వాత ఏప్రిల్ 13న రాత్రి 10:08 గంటలకు జాక్ స్విగట్ ట్యాంక్లోని ఆక్సిజన్ చెక్ చేయడానికి బటన్ నొక్కాడు. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. కమాండర్ లావెల్ ఇలా అన్నాడు, హాస్టన్, వీ హ్యావ్ హ్యాడ్ ఏ ప్రాబ్లం అని. ఆ ఒక్క మాట ప్రపంచం మొత్తం విన్నది. ఆ పేలుడు వల్ల ఆక్సిజన్ ట్యాంకులు నాశనం, ఎనర్జీ సిస్టమ్ డ్యామేజ్, చంద్రయానం రద్దయిపోయింది. మిషన్ కంట్రోల్ వాళ్ళు వెంటనే చంద్రుడిపై ల్యాండింగ్ రద్దు చేసి లూనార్ మాడ్యూల్లోనే బ్రతికే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇది అసలే చిన్న మాడ్యూల్, 2కి సరిపడే స్థలం. కానీ ముగ్గురు 4 రోజులు ఉండాల్సి వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలో ప్రయాణిస్తూ సుమారు 4 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు. మానవ చరిత్రలో ఎవ్వరూ ప్రయాణించలేని దూరం అది. ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పెరుగుతోంది. నాసా ఇంజనీర్లు భూమిపైనే ఒక అద్భుతం చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న సామగ్రితో కొత్త ఫిల్టర్ రూపొందించారు. వీళ్ళు దాన్ని అంతరిక్షంలో తయారు చేసి శ్వాసించగలిగారు. భూమి నుండి పంపిన నాసా ఆదేశాల ప్రకారం చంద్రుడి చుట్టూ తిరిగి భూమి వైపు తిరుగుతూ వాళ్ళ ఇంధనం వృధా కాకుండా ఖచ్చితమైన దిశలో సర్దుకోవాలి. చివరికి ఏప్రిల్ 17, 1970న వారు పెసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. మొత్తం 5 రోజుల 22 గంటలు 54 నిమిషాల తర్వాత అందరూ సురక్షితంగా తిరిగి వచ్చారు. ఈ మిషన్ చంద్రుడిపై అడుగు పెట్టకపోయినా ఇది సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ అని నాసా చెప్పింది. ఎందుకంటే వాళ్ళు విఫలమైన ప్రాణాలు రక్షించగలిగారు, భవిష్యత్తు మిషన్లకు పాఠాలు నేర్చుకున్నారు మరియు మానవ ధైర్యానికి ఉదాహరణగా నిలిచారు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.